వివేకానందం స్థిరత్వం గెలిచిన మంత్రం. వివేకానందుడు అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. తన చిన్ననాటి నుండి అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్నాడు. అతని కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడింది, కానీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నప్పటికీ నరేంద్రనాథ్ విద్యను కొనసాగించడానికి నిరంతరం శ్రమించాడు. చదువుపై ఉన్న కోరిక అతడిని ఎన్నో ప్రయత్నాలకు ప్రేరేపించింది. చివరికి విజయం సాధించాడు. విద్యా జీవితంలో ఎదురైన సవాళ్లు అతనికి ధైర్యాన్ని నేర్పాయి. ప్రతి అడ్డంకి అతనికి ఒక కొత్త పాఠంగా మారింది. భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలను అధిగమించడానికి సిద్ధం చేసింది. ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణే నరేంద్రనాథుడికి నిజమైన మార్గదర్శకం. రామకృష్ణ పరమహంస గురువుగా మారి అతనికి జీవితానికి కొత్త అర్థం ఇచ్చారు, దిశానిర్దేశం చేశారు. తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా అతడు ప్రతికూలతలను ఎదుర్కొనడం ప్రారంభించాడు. పట్టుదల అతనికి ముఖ్యమైన ఆయుధం, విజయం సాధించడానికి దారితీసింది. నరేంద్రనాథ్ దత్త వివేకానందుడిగా మారిన ఈ యువకుడు తన ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణను రామకృష్ణ పరమహంస వద్ద ప్రారంభించాడు. ఆయన సాన్నిధ్యం వివేకానందుడికి ఆత్మజ్ఞానం, జీవన పరమార్థం తెలుసుకునే మార్గాన్ని చూపింది. రామకృష్ణ పరమహంస నుండి పొందిన ఆధ్యాత్మిక విద్యతో వివేకానందుడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. ఈ విశ్వాసమే ఆయనను ప్రపంచంలో తన ఉనికిని నిలబెట్టడానికి, ప్రతికూలతలను అధిగమించడానికి సహాయపడింది. పశ్చిమ దేశాల పర్యటనలు వివేకానందుడికి సాంస్కృతిక ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం కల్పించాయి. భారతీయ సంస్కృతిని సగర్వంగా ప్రదర్శిస్తూ, అక్కడి ప్రజల అభిప్రాయాలను సవాలు చేస్తూ స్ఫూర్తిదాయకంగా మారాడు. చికాగో ధర్మసభలో ప్రసంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. తన ఆలోచనలు, సందేశాలు ప్రపంచం మొత్తానికి మార్గదర్శకంగా మారాయి. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్పాయి. విభిన్నతను అంగీకరించడం వివేకానందుడి ముఖ్య లక్షణం. ప్రపంచంలో అన్ని సంస్కృతులు, ధర్మాలు సమానంగా ఉన్నాయని విశ్వసిస్తూ ఐక్యతకు పునాది వేశారు. ఈ ఆలోచనలే ఆయనను విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి. వివేకానందుడు అనారోగ్యంతో బాధపడినా తన ఆత్మబలంతో ప్రతికూలతలను అధిగమించాడు. ఒంటరితనాన్ని తన ఆధ్యాత్మిక సాధనతో జయించాడు. ప్రతి క్షణం ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను చేరుకోవాలనే పట్టుదలతో ఉండేవాడు. ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొంటూ తన జీవితాన్ని గమనించిన వివేకానందుడు ఎప్పటికప్పుడు తన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ఎదురయ్యే ప్రతి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేసేవాడు. విజయం సాధించడం కోసం వివేకానందుడు నిరంతర కృషి చేశాడు. ప్రతి అపజయాన్ని ఒక పాఠంగా తీసుకుని తన లక్ష్య సాధనలో ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాడు. తన కృషిని ఎప్పుడూ ఆపలేదు. తన మనసును స్థిరంగా ఉంచుకోవడం కోసం వివేకానందుడు ధ్యానం, యోగాసనాలను అభ్యసించాడు. ఆధ్యాత్మిక సాధన ద్వారా తన ఆలోచనలను నియంత్రించుకుని ఏకాగ్రతతో తన లక్ష్యాలపై దృష్టి పెట్టేవాడు. వివేకానందుడు తన స్ఫూర్తిదాయక ఉపన్యాసాల ద్వారా సత్యం, ధర్మం, ప్రేమ, కరుణ వంటి విలువలను స్ఫూర్తిగా అందించాడు. యువతను ఆత్మబలాన్ని పెంపొందించుకోవాలని, నైతికతను పాటించాలని ఉత్సాహపరిచాడు. వివేకానందుడు యువతను ఆత్మబలాన్ని పెంపొందించుకోవడానికి ప్రేరేపించారు. అతని ఉపన్యాసాలు యువతను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించాయి. ఆత్మశక్తిని అర్థం చేసుకోవడం, దాన్ని లక్ష్య సాధనకు ఉపయోగించుకోవడం అవసరమే. విజయానికి మొదటి మెట్టు సొంత సామర్థ్యాన్ని నమ్మడం. వ్యక్తిగత విజయాలు సాధించడానికి మనం మన బలాలను గుర్తించాలి. వివేకానందుడు ఈ విషయంలో ప్రతిభావంతుడైన మార్గదర్శకుడు. ప్రొఫెషనల్ విజయాలు కృషి పట్ల నిబద్ధతతో సుసాధ్యం. వివేకానందుడి జీవితం ఈ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. అతను నిరంతర కృషితో అనేక ప్రతిబంధకాలను అధిగమించారు. స్ఫూర్తిదాయక మార్గదర్శకుడిగా నిలిచారు. భయాలను అధిగమించడం అనేది మనసులోని అణచివేతలను తొలగించడమే. వివేకానందుడు ప్రోత్సహించిన ధైర్యం, పట్టుదల మనకు మార్గదర్శకం. ప్రేరణతో కృషి చేస్తే ఎలాంటి భయానికి చోటుండదు. వివేకానందుడి మార్గదర్శకత్వంలో ముందుకు సాగడం అనేది జీవితాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయుక్తం. అతని స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, జీవన విధానం మనకు నిత్య ప్రేరణగా నిలుస్తాయి.